హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. టైం వచ్చేసి ఇంక 7:30 మధ్యలో అవుతుంది. ఇంక ఉదయం లేవగానే అందరు ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటున్నారండి. నేను బొడ్డోడు అయితే ఇప్పుడే లేచింది. మా నాన్న అయితే ఇంకా మిరగాయలకు ముట్ట అయితే పెడుతున్నాడు కదా. మా తమ్ముడు అయితే, నాన్న ఎప్పుడు నువ్వేనా తోలేది, నేను ఒకసారి తోలుతానని చెప్పేసి ఫస్ట్ ట్రైనింగ్ అయితే తీసుకున్నాడు. ఇంకా ఆటో అయితే చర్చి దగ్గర పెట్టొచ్చాడు. నేనైతే ఇంక బుడ్డబ్బాయికి ఉదయం లేవగానే కొబ్బరి నూనె పెట్టేసి ఇంకా బలం మందులు అవి ఉంటాయి కదా, ఇంకా మందులు అయితే పోస్తూ ఉన్నాను. బొడ్డోడైతే ఇంకా మందులకి అలానే పాలు తాగేదానికి టేస్ట్ వేరేగా ఉండలేక ఇంక తెగేడుస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అబ్బాయిని ఇంకా ఆ విధంగా మందులే పోసిన తర్వాత పొద్దున్నే ఎత్తుకుంటే ఎదిగిరారని చెప్పేసి పెద్దోళ్ళు అంటూ ఉంటారు. అందుకని చెప్పేసి బొడ్డోడిని ఇంకా అలా పండేసి ఇంక ఏడ్చినప్పుడల్లా అలా అయితే ఆడిపిస్తూ ఉన్నానండి. ఇంకా మా తమ్ముడు మొన్న ఇంక వీళ్ళందరూ అయితే ఎవరికోళ్ళు పనులకి వెళ్ళాలని చూస్తూ ఉన్నారు. బొడ్డోడిని అయితే అలా నిద్రపుచ్చేస్తాను. టైం వచ్చేసి 10:30 మధ్యలో అవుతుంటే దొండకాయ కర్రీ చేసింది మా నాయనమ్మ. అయితే భోజనం కూడా చేసేసానండి. నేనైతే భోజనం చేస్తున్నాను కదా. సుహాసిని సాహస్బాబు అయితే ఇంక అత్తమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు కదా. బావ అయితే తీసుకుని వచ్చాడు. బావకు కూడా భోజనం పెట్టాను. ఇంకా అదేవిధంగా ఇంకా చూడండి, ఎండలు అయితే మామూలుగా కాయట్లేదు. మా ఊర్లో అయితే గాలిపటాలు అయితే మామూలుగా ఎగరేయట్లేదు. చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే చాలా బాగా గుర్తొచ్చాయి. అలానే సుహాసిని సాహస్ అయితే ఇంక స్కూల్కి పంపించేసాను. మా తమ్ముడు వదిలిపెట్టి వచ్చాడు. ఇంకా బొడ్డ అబ్బాయిని అయితే ఇంక నిద్రపుచ్చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై. నెక్స్ట్లో మంచి తగలదు.